మనసున్న ప్రభుత్వంగా పేదలు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వాతాతలు, సామాజిక వర్గాల వారు ఇలా అందరికీ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, చరిత్రలో కని విని ఎరగని రీతిలో బటన్ నొక్కి ఇంతగా మేలు చేశామో, ఎంతగా మేలు చేశామో అర్థమై, మనం ఇంతగా మేలు చేశాము అన్న విషయం అర్థమై చంద్రబాబు, ఆయన కూటమి, ఆయన పొత్తుల జెండాలు, ఆయన ఎల్లో మీడియా మన ప్రభుత్వం మీద ఎంతగా అసూయపడతా ఉన్నారు, ఎంతగా అక్కసు కక్కుతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా, చూస్తూనే ఉన్నారు కదా. బటన్ నొక్కి 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. డీబీటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇచ్చిన ఆ 2,70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీ బిడ్డ ఇచ్చాడు ఆ వివరాలు స్థూలంగా మీ ముందు ఈరోజు మాట్లాడతాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా దేశంలో ఎక్కడా లేదు, దేశంలో ఏ రాష్ట్రమూ లేదు. ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. జనాభా ప్రకారం చూసుకుంటే ఇలా 66,36,000 మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కూడా దేశంలోనే ఎక్కడా లేదు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా 66,36,000 మంది నా అవ్వ తాతలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు, నా దివ్యాంగులకు అందించింది ఎంతో తెలుసా? అక్షరాల 84,731 కోట్ల రూపాయలు నేరుగా అందించింది. ఇక రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెట్టుబడికి రైతన్న ఇబ్బందులు పడతా ఉన్నా కూడా పాలకులు చూస్తూ ఉండిపోయారే కానీ ఏ ఒక్కరూ కూడా రైతన్నకు తోడుగా నిలబడలేదు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతన్నలకు తోడుగా వైఎస్ఆర్ రైతు భరోసాగా ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది అక్షరాల 34,370 కోట్ల రూపాయలు కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాగా అందించింది. రైతన్నలకు 0 వడ్డీగా అందించింది మరో 2,050 కోట్లు. ఉచిత పంటల బీమాగా రైతన్నలకు అందించింది మరో 7,800 కోట్లు. ఇన్పుట్ సబ్సిడీగా రైతన్నలకు సమయానికే ఇచ్చింది మరో 3,261 కోట్ల రూపాయలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు కనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక అక్క చెల్లెమ్మలు ఏకంగా 53 లక్షల మంది, ఏకంగా 53 లక్షల మంది తల్లులకు మంచి చేస్తూ ఆ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడిగా ఆ చెల్లెమ్మల చేతుల్లో పెట్టింది అక్షరాల 26,067 కోట్ల రూపాయలు పెట్టాము ఒక్క అమ్మ ఒడి అనే ఒక్క పథకం ద్వారా. పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేద కుటుంబానికి కూడా రాకూడదు అని ఆ పిల్లలకు, ఆ తల్లులకు, ఆ కుటుంబాలకు తోడుగా ఉంటూ జగనన్న విద్యా దీవెన ద్వారా, జగనన్న వసతి దీవెన ద్వారా ఏకంగా 29,65,000 మంది పిల్లలకు
వారి తల్లులకు అందించింది అక్షరాల మరో 18,000 కోట్ల రూపాయలు. పెద్ద చదువుల కోసం ఆ పిల్లలకు ఆ తల్లులకు తోడుగా ఉంటూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వైఎస్ఆర్ చేయూత గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా వైఎస్ఆర్ చేయూతగా 33 లక్షల అక్క చెల్లెమ్మలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా వారిని ప్రోత్సహిస్తూ అదే అక్క చెల్లెమ్మకు వరుసగా అండగా ఉంటూ ఒక్క చేయూత పథకం ద్వారా అందించింది మరో 19,189 కోట్ల రూపాయలు అని కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఇదే క్రమంలో ఈబీసీ నేస్తం కింద 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 1,876 కోట్లు. కాపు నేస్తం కింద మరో 3,58,000 మంది అక్క చెల్లెమ్మలకు అందించింది మరో 2,029 కోట్లు. వైఎస్ఆర్ ఆసరాగా చంద్రబాబు మాటలు నమ్మి అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఏకంగా 78,94,000 పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందించింది 25,571 కోట్ల రూపాయలు. ఒక్క వైఎస్ఆర్ ఆసరా ద్వారా అదే అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ కుదేలు కాకుండా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 0 వడ్డీ కింద ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో 4,969 కోట్ల రూపాయలు. అక్క ఆరోగ్యశ్రీ కింద పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా 39,39,000 మందికి ఒక్క ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినది 12,463 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా మరో 23,29,000 మందికి ఇచ్చింది మరో 1,390 కోట్ల రూపాయలు. మత్స్యకార భరోసాగా 2,44,000 మంది మత్స్యకారులకు మంచి చేస్తూ ఇచ్చినది 538 కోట్ల రూపాయలు. స్వయం ఉపాధికి మరింత ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం ద్వారా 82,000 మందికి అందించింది మరో 982 కోట్లు. చేదోడుగా సహాయం చేస్తూ నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు 3,38,000 మందికి ఇచ్చింది మరో 1,260 కోట్లు. వాహన మిత్ర ద్వారా మరో 2,76,000 మంది సొంత ఆటో సొంత క్యాబు నడుపుతా ఉన్న నా అన్నతమ్ములకు అండగా ఉంటూ చెల్లించినది మరో 1,300 కోట్ల రూపాయలు. 10,40,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు కూడా అండగా ఉంటూ వారి కోసం ఇచ్చింది మరో 906 కోట్ల రూపాయలు. ఇలా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తాను, ఇలా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం.